ఈ రోజు మేమున్నాం గోల్కొండ కోటలో అండ్ మేము చేయబోతున్నాం 60 minutes హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్. ఆర్ యు రెడీ? సో 60 minutes లో వీళ్ళందరినీ నేనైతే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనం రీసెంట్ గా 1100 ఫోర్ట్ లో ఆడినాం కదా, సేమ్ టు సేమ్ అదే విధంగా ఆడబోతున్నాము. కాకపోతే ఈ గోల్కొండ ఫోర్ట్ వచ్చేసి 1100 ఫోర్ట్ కంటే 10 ఇంతలు పెద్దగా ఉంటుంది కావచ్చు. చూద్దాం ఎవరెవరు ఎక్కడ జాక్కుంటారు, ఎవరెవరు దొరుకుతారు, ఏం కథ, ఎవరు దొరకరని చెప్పేసి వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మానవులు లోపడి పోనీకి 15 నిమిషాలు టైం. 15 నిమిషాలు 15 నిమిషాలు నేనే కూర్చుంటా సాట్కు. మీరు ఏమైనా గంట 15 నిమిషాలు ఏమైనా జాక్కున్నా సంబంధం లేదు. మొత్తం మీదైనా సరే మీది అడిగి కౌతలా దుంకినా సరే గంట సేపు నాకు నెక్కలా నీకు ఓకేనా? సో ప్రజెంట్ వచ్చేసి బయటకు పోతే డైరెక్ట్ బయట పోదు. ఇక మళ్ళీ ముందే చెప్తున్నా, మొత్తం లోతు గుహున్నా కరెక్ట్ సింహం చీకట్టున్నా అలా దొరకకూడదు. ఆడుకోండు మళ్ళీ ఇంకోటి ఏంది, నో ఎంట్రీ అన్నా అట్లా దొరకకూడదు. మళ్ళీ ఈ కోట ఆడ కూలిపోయింది, అడికి జాగు ఉంది, అది దుంకి అటు బయట పోకూడదు. నార్మల్ ఏమైనా జాక్కోరు. వాళ్ళ కనబడితే నేను ఫోటో తీసి గ్రూప్ లో పెడతా, దానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు అందరు కాంటాక్ట్ ఉంటారు, ఎట్లా ఉంటారు మీ ఇష్టం. నేనైతే టైమర్ స్టార్ట్ చేస్తున్నా. టైమర్ స్టార్ట్ కాగానే వస్తా. 15 నిమిషాలు. 3, 2, 1 స్టార్ట్. సో ఇప్పుడే నేను వేరే దగ్గరికి అయితే వచ్చిన, అన్న దగ్గర నుంచి ఇటు. ఇప్పుడు మనం పైన పోయి పైన నన్ను దాక్కోవాలి. నేను ఇప్పుడు మీకు కనిపిస్తుంది కావచ్చు మెయిన్ ఎంట్రన్స్. అన్నయ్య ఈడున్నాడు, ఇట్లా తిరిగి నేను ఇట్లా తిరిగి వచ్చినా వాళ్ళు అట్లా తిరిగి వచ్చారు. నేనైతే ఇటు దిక్కు అయితే పోతున్నా, మొత్తం పైన పోదాం అనుకున్నాను. నేను ఒక్కొక్కరు కురికిరు, నేనైతే చక్కగా తోవండి అయితే పోతున్నా. అన్నైతే 15 నిమిషాలు టైం ఇచ్చాడు, చక్కగా మీదకి ఎక్కిగా పండుకోవచ్చు. ఏదైనా ఆడికి వచ్చేసరికి టైం అయిపోతుంది నాకు తెలిసి, కింద దేవుడు ఆడుకుంటూ వచ్చేసరికి. అన్నకు దొరకొద్దని గోల్కొండ కూడా రిటర్న్ నుంచి పోతున్నా. అందరు కిందకి ఎగ్జిట్ అయ్యే దారి నుంచి పోతున్నా మీదకి. అన్న అయితే పోయిండు, పోయి ఒక 2 నిమిషాలు అవుతుంది. నీకైతే వేరే లొకేషన్కి పోతున్నా. అందరు దాచుకోరు, నేను ఒక్కొని దాచుకోవాలి. ఎటు దాచుకోవాలబ్బా? ఇప్పుడైతే పైనకి అయితే పోతున్నా. ప్రస్తుతానికి పైన పోయి దాక్కోవాలి. ఇక సుక్కలు అంటే ఏంటి కూడా చూపెట్టాలి. మనం ఆల్రెడీ పోవచ్చు పైనకి. ఇటు సైడ్ పోదాం అనుకుంటున్నా. ఇటు సైడ్ అయితే నాకు తెలిసి రాడు కావచ్చు. ఇటు లోపలికి ఉందిగా, లోపలికి పోదాం. దిక్కు లాస్ట్కి వచ్చిన నా ఇంకా బ్యాక్ సైడ్లో చక్క అటు కిట్టు వేయండు. ఇటు సైడ్ అయితే ఒక తవ్వు ఉంది. ఇటు సైడ్ అన్న ఇటు సైడ్ ఏమో ఉన్నది, కట్టెలు పెట్టారు అడిది పోనీయకుండా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక చక్క అడిదికి అయితే పోతున్నా. కురాడు ఇట్లా ఎవ్వరు కావాలి, బాబాయ్ ఇట్లా అసలు ఎటు పోతురు. తవ్వనైతే ఇది ఒకటే ఉంది, అలా ఎటు వేరేమో. నీకైతే మీదికి పోతున్నాను. ఎంత మీదికి అంటే ఒక మీటర్ ఆయన తాజాడు వచ్చిండు, మా నన్నే ఫాలో అవుతున్నట్టుండు. వాడు దొరికితే నేను దొరుకుతా. అటు సైడ్ కూడా వద్దు, మొత్తం అటు సైడ్ పోతే వాళ్ళు ఎవరు మన సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. ఇటు సైడ్ పైకి పోతా. ఆన్సర్ అయితే కూర కాడత్తుండు. నేను లోపలికి వచ్చిన, అయ్యో ఆన్సర్ కూర కాడత్తుండు. నా కోతిగాడు అయితే ఈడున్నాడు, కోతిగాడు వీళ్ళు దాక్కున్నాడు వాడు. ఇప్పుడు నేను వచ్చేసి సెకండ్ బాయ్ దగ్గర ఉన్నా. నుంచి ముందు పోదాం, పైన పోదాం. ఇక తాజాడు అన్న చెప్పిన రూల్స్ అతిక్రమిస్తట్టుండు, అందుకని ఇటు రమ్మంటున్నా. పైనకే పోతాం, పైన కూర్చుంటే అయిపోతుంది. ఇది ఏంటిదబ్బా? ఇదేమో బావి లెక్క ఉంది. బావి మనకు అవసరం లేదు. ఇదేంది? వామ్మో, ఇది డేంజర్ ఉంది అయితే లోపల. అన్న అయితే పోయి ఒక 15 నిమిషాలు అవుతుంది. నేనైతే ఒక షర్టు తీసుకున్నా, బాగా మీదికి వచ్చిన. బాబాయ్ అయితే ఎప్పుడో పోయిండు మీదికి. చూద్దాం అన్న ఇప్పటి వరకు వస్తా. దీని లోపలికి అయితే వచ్చిన
నువ్వు తిలకేసినావా చెప్తున్నావు ఇక్కడ మంచిగా ఉంది ఒకటి జాగా ఇక్కడ బాయ్ ఉన్నది ఏందో ఏమో ఇదో ఇక్కడ ఒకటి ఉన్నది ఏడా చూద్దాం గిల్ల కూర్చోయో ఇల్లు కనవాడు చూపిస్తాను ఇట్రా ఇట్రా మచ్చా ఇవేంటి తెలుసా ఇదా ఇదా మచ్చా ఇగో మచ్చా ఈ బాత్రూమ్లు వెనకకాలం బాత్రూమ్లు అవేగా ఇగో మొత్తం కిందికి పొక్క ఘోరంగా పెద్దగా ఉంది ఇప్పుడైతే పైనకి అయితే వచ్చేసిన ఇగో గిడ్డా ఇగో ఇక్కడ చూసినట్టయితే మన దొంగలు బాత్రూమ్ పోదావా కిందికి చూడు పొక్క ఎంత పెద్దగా ఉంది అలా దుక్తావా గంత పెద్దగా ఉంది ఇందులో కాళ్ళు పెట్టి కూర్చుంటారు ఎట్లా కూర్చుంటారా ఇగో కూర్చో కూరకైతే అసలు రెడీ చలో ఇప్పుడైతే మనం మీ నుంచి వేరే దిక్కు అయితే పోదాం ఇక. చిన్న రూమ్లు ఉన్నాయి ఇట్లా పెద్దగా ఉంటాయి ఇప్పుడు మంచిగా ఒక్కొక్కరు అట్లా దాక్కుంది వాడంటే ఇలా దాక్కుంటాడు ఇలా ఇటు సైడ్ కూడా పెద్దగా ఉంది ఇక బాజా కానీ ఇటు మెట్లు లేవు ఎటు మెట్లున్నాయి అడిదికు ఉంటాయి అయ్యా ఇదేంది లోపలికి జైల్లోకి మా చిట్లకే వచ్చినాయి అన్నాక బాజా ఇది మొత్తం భయంకరంగా ఉన్నది ఐఫోన్లో వెరైటీ వస్తుంది ఫుటేజ్ మొత్తం ఇట్లా వెళ్తురు వస్తుంది కానీ మొత్తం చీకటి ఉన్నది లోపల మన మచ్చ అయితే గిల్ల పట్టు మన పడతాడు వీళ్ళ మా పడతాడు ఇలా మచ్చియో నేనైతే గిట్టు పోతున్నా అజా చలో మనమైతే గోయింగ్ ఇట్లున్నది ఇగో అడిదికి పోతే దారే లేదు నేను అడిదికి పోతున్నా వేరేదికి పోతున్నా కూర అదికి పోతుండు ఇది ఇంకో బాయ్ ఈ బాయ్ కాడ ఉందామంటే అంతా మంచి అనిపించలేదు మీది పోతుంది ఇంకా నీతో మీది పోతున్నా ఇంకా జసేపు చెట్టుకుని నీకు కూర్చున్నా మీది పోయి దాచుకుందాం ఇక అవా ఇగో పైన నువ్వు మనోడు గమ్మత్తు అని ఎనర్జీ లాస్ అయ్యేది మనం పెట్టి ఇప్పుడు నేను మొత్తం పైన పోదాం అనుకుంటున్నా సో అందుకే ఇట్లా చక్కగా పోతున్నా మీకు ఇట్లా సౌండ్ వినిపిస్తుంది కావచ్చు గబ్బిలాలది మొత్తం గబ్బిలాల సౌండే ఇది మొత్తం అంతా అయ్యో ఇదే ఉన్నది గబ్బిలాలది మొత్తం వాసన అయ్యో ఘోరంగా వస్తుంది ఇలా మొత్తం గబ్బిలాలే అయ్యో ఈ ఐఫోన్లో వెరైటీ వస్తుంది ఫుటేజ్ రియల్గా కనబడ్డట్టు వస్తలేదు మొత్తం భయంకరంగా ఉంది లోపల ఇటేమో ఉన్నది ఇగో ఇలా చూడొచ్చు మీరు ఐఫోన్లో ఎట్లా వస్తుంది అంటే మొత్తం చెక్కుమంటుంది ఘోరంగా ఇట్లా ఆంటెడ్ లక్ ఉంది మొత్తం ఇక్కడ ఉంటా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ కూర్చున్నామంటే దూపోయినప్పుడు వాటర్ తాగొచ్చు దమ్మత్తున్నారా మెల్ల ఒకటి కూతున్నాం ఇక నేనేమనుకున్నా అంటే ఈ పైన దాక్కున్నాం అనుకున్నా కానీ పైన దాక్కుంటే మళ్ళీ అడిగి అన్నయ్య వాళ్ళు వస్తారు కదా ఆడే చక్కగానే పడుతుంది వాళ్ళు వస్తే సో మా మీట్ అయితే పోదాం ఇక ఈ నుంచి అయితే అన్న వచ్చేది కనబడుతుంది గిట్ సైడ్ పోదాం ఇక్కడ మొత్తం మన గోడలు ఓటి ఉన్నాయి ఇలా మొత్తం గబ్బిలాలే ఉన్నాయి వాసన దాని సౌండ్ కూడా వాటియేవి అన్న వచ్చేది మనకైతే క్లారిటీ కనబడుతుంది ఇన్ని నుంచి అయితే ఇక్కడ దాచుకున్నా ఏదో ఉన్నది ఇట్లా తొర్ర లెక్కల వెళ్ళి దాక్కునేకుంటేనే ఉందాం మనకి ఓకే దాక్కోవచ్చు ఇలా మనం బయటికి చూసుకుంటే ఈ పైన ఓడిది ఇదే ఇక ఫిక్స్ ఈయనే ఉంటా ఇదేమో పెద్దగా ఉంది వాయ్యా మొత్తం మెట్లు వేరే ఉన్నాయి ఇక మనోళ్ళు దాక్కొని పోయి దగ్గర 5 minutes అయితే టైం అవుతుంది ఇంకా 10 minutes టైం ఉంది ఆ 10 minutesలో ఎవరు ఏడ దాక్కుంటారు అనేది మనకు మొత్తమే ఐడియా లేదు ఎందుకంటే నేను ఈయనే కూర్చొని ఉన్నా నాకు తెలిసి 5 members-లో 3 దొరుకుతారు కావచ్చు 2 మాత్రం కష్టం ఎవరు అంటే రాముగాడు కోతిగాడు అస్సలే దొరకరు వీళ్ళు నాకు తెలిసి
ఎంత మీది వేరు వాళ్ళు. నేను అట్లా పక్కకే రాక ఇళ్ళకే వచ్చిన. కబండికి చూస్తే మొత్తం కనిపిస్తుంది కిందికి ఏం చెప్తారు ఏం కథ అని చూద్దాం. మనకు మన లోన కనబడతారా ఏం చెప్తారని. ఇది ఏందబ్బా, అమ్మ 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 ఏం డేంజర్ ఉందంటే ఇది మస్తు డేంజర్ ఉంది. నేను ఆడ నుంచి వేరే దగ్గరికి అయితే వచ్చిన. వేరే దగ్గర ఏమైనా దాక్కుందామని అన్నీ ఉన్నది మన వెనుక. కానీ మనం ఇటు పోయినామనుకో, ఇటు సైడ్ పోయినామనుకో మనం అన్నకు దొరకడు కాదు కూడా కనబడ ఫోన్ చేద్దామని అంటే సిగ్నల్ అని ఉంటుందో ఉండదో. గిడిదికి ఎక్కుదామంటే మొత్తం ఇక ఘోరంగా ఉంది హైటు. కురాడు నిన్న ఏమన్నాడంటే నిన్నను మొన్న అన్నాడు ఇది ఎక్కితే మొత్తం ముంగడికి మొత్తం కనబడుతుందట. సో ఇప్పుడు ఎక్కుతున్నది ఇట్లా మీకు దిగిగా దొరకడానికి ముచ్చటనే ఉండదు. ఇక దాని మీద పోయి మనం కూర్చున్నాం. ఇత్తనానికి కూడా ఏమైనా తెచ్చుకుంటే ఆకలే కాబట్టి కొద్దిగా టిఫిన్ చేసినాం. మళ్ళీ వేయలే ఏం తినలే. అవైగో వీడు ఈ కూర ఇప్పుడే నీ ముచ్చట చేసినట్టు మార్చినావు. ఇగో వీడు ఎటు పోతే అటే వస్తుండే. గిట్ సైడ్ పోదాం అనుకున్నా వాడి వచ్చిండు. నేను ఇక్కడ జాక్కుదాం రాలే లొకేషన్ చూనికి వచ్చిన మెల్ల వెళ్ళిండు గోడలకి. మీకు ఎక్కడదా రా ఎటు గట్ సైడ్ పోతా నేను. గల్ ఎక్కిరిగా ఎవరు ఎటు కాదు గట్ సైడ్ వీక్తా. గట్ సైడ్ ఏం లేదు నేను పోయేసిన ఏమందాక గట్టు లోపలికి గల్లా ఎటు వచ్చినావు అసలుకి. ఉస్మే ఇట్లకే వెనకకే ఫస్ట్ పోతే ఫస్ట్ కడికి వచ్చిండు. ఇడి పోతే ఇడికి వచ్చిండు. ఇప్పుడు నేను అటు పోతా. వాడు ఎటు పోతానే తెలియదు. అయ్యో నువ్వు ఎటు పోతావు చెప్పు. అటు పోతావా నేను మొత్తం పైన పోతావు పో. ఇప్పుడు నేను మొత్తం పైన పోతున్నా. విద్యగాడు వచ్చేసి ఎటు పోతాడట అంటే ఇగో గిడ నేను చెప్పిన కదా గోల్కొండ మొత్తం పైన అని గిడ ఆడికి పోతాడట వాడు. ఇవన్నీ చెక్ చేస్తా ఏమన్నా సీక్రెట్ ఉన్నాయని. బాగా మీకు వచ్చిన కదా కొంచెం దమ్ము వచ్చింది. ఇక్కడ ఒక గుడిసె ఉన్నది అలా కూర్చున్న పోయి. ఉన్న దగ్గర నుంచి రా వచ్చేసి మనం ఎంత టైం అయిందంటే 10 నిమిషాల కంటే ఎక్కువనే అయింది. ఇప్పుడు మనమైతే వేరే దగ్గర ఏమన్నా దాక్కుందాం. వాళ్ళని ఏమైనా వేసుకొని మనమైతే పోదాం. ఇక దిక్కు మొత్తం లోపల ఏమున్నాయంటే ఓ అయ్యో అయ్యో భయం అవుతుంది నాకు. ఇప్పుడే కిందికి అయితే వచ్చిన. ఇవన్నీ మెట్లు నా బ్యాక్ సైడ్లో ఇవ్వచ్చు. ఈ నుంచి మనం వేరే దిక్కేటన్నా పోయి అటు పోవాలి. ఇక మనం అటు పోయి అటు దాక్కోవాలి. గీ నుంచి కనబడుతుంది చూద్దాం. ఇంకా కిందికి ఉంది ఈయనే ఉందాం కానీ అన్న వచ్చేది రాని మనకు కనబడాలి కాబట్టి కొంచెం మీదికి అయితే పోదాం. ఇప్పుడు మనకు బాబాయ్ అయితే ఫోన్ చేసిన. ఫోన్ చేద్దాం ఏడున్నాడో తెలుసుకుందాం. ఇక్కడ చక్కా మెట్లున్నాయి మొత్తం పైకి ఎక్కుతా. ఆ లొకేషన్ మంచిగా కనబడదాకా అంటే బాగా ఎడదాకా అయితే కనబడుతుందో అక్కడ ఉరుకుతా. మన వాళ్ళు పోయి దగ్గర 50 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన దగ్గర 1 అవర్ టైం ఉంది. చూద్దాం 1 అవర్లో ఎంతమంది దొరుకుతారని. టైం స్టార్ట్స్ నౌ. ఎక్కడికి పోయినా జనాలే ఉన్నారు కదా. ఈ ఫుటేజ్ తీద్దామన్నా షూట్ చేద్దామన్నా కొద్దిగా హెజిటేషన్ ఉన్నా అన్నట్టు. సో చూసుకుంటూ పోతున్నాయి. ఎందాక ఉరికిర్రో 15 నిమిషాలు మన వాళ్ళు. నాకు తెలిసి ఇంత పెద్ద కోటల అన్న దొరకబట్టడం అయితే కష్టం చాలా. మేము ఆల్రెడీ గోల్కొండ కోటను ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక వీడియో అయితే షూట్ చేసినాము. వాళ్ళు ఏడ దాక్కుంటారు అనేది ఐడియా కూడా లేదు. ఏడ పడతా అనేది దొరుకుతారు. ఇక్కడ మెట్లున్నాయి. ఈ మెట్ల కాడికి పోతే అన్న వచ్చేది మనకు క్లారిటీగా కనిపిస్తుంది. ఆడికి పోదామా ఇన్నే ఉందామా. ఇక్కడ ఉందామా అంటే ఇక్కడ దాక్కుని గిన లేనే లేదు. ఇక్కడ అడిదికేమో నో ఎంట్రీ అని బోర్డు పెట్టిర్రు. ఇప్పుడు మనం ఏడున్నామంటే ఎవ్వరికి తెలియని జాగాలని అవుతున్నాము. ఇది కోవలు రానే రారు కావచ్చు. మొత్తం అంత గడ్డి అంటున్నది. దీనికి ఎంట్రీ ఉన్నది ఏనంగా అట్ సైడ్ నుంచి. మ్యాక్సిమం ప్లేస్ లెంగ్తున్నా కానీ దొరకడం కష్టమే అనిపిస్తుంది. టైం వచ్చేసి పర్ఫెక్ట్ 12:30 అయితే అవుతుంది. 1:30 వరకు మనకు టైం లేదు. 1:30 లోపు దొరికితే దొరికినట్టు, లేకుంటే లేదు. ఒక్కడన్నా దొరుకుతురా లేదా జరిగితే అంట. ఇప్పుడైతే అన్నకే ఫోన్ చేస్తున్నా. హలో ఏడున్నావు? వెళ్తున్నావా? సరే సరే.
విజ్జి బాయ్ ఆర్ కిట్టు బాయ్ రామ్మ బాయ్ ఇంకా ప్రణయ్ నటి బాయ్ తెలియదు. మీదికే పోవచ్చు, నేను కిందనే ఉన్నా. ఇంకా అన్న వచ్చావు చూద్దాం. మీదికే వేరు వాళ్ళు. ఫ్లైట్ అయితే పోతుంది, మీకు కనబడుతుంది కావచ్చు ఇండిగో. ఇంత పెద్ద కోటలా నేను వాళ్ళని ఏడని లెంకులాడాలి జింగిడిగాలను. మెయిన్ ఎక్కడ సైడ్ చూసినా కానీ మొత్తం కూడా గైడ్లు అవుతున్నారు అనమాట. సో ఆ గైడ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే జాగాల వీడియోస్ షూట్ చేయనిస్తలేరు. ఇందుకైతే పోతున్నాం గట్ మీ మెట్ల మీద పోదాం. మెట్ల మీద పోతే ఎవరు ఏనంగత్తులు అనేది క్లారిటీ ఏర్పడుతుంది. ఇప్పుడైతే మనం అన్నకు ఫోన్ చేద్దాం. అన్న ఏడున్నాం అనుకున్నాం. రింగ్ అవుతుంది అన్నది. హలో, ఏడున్నవే? లెక్తున్నా. ఏడా? సో అన్న అయితే మనం ముగ్గురం కలిసి చూసినాం. మేము, నేను, మచ్చ, విద్యాడు. ఆడున్నాడట అన్న. మచ్చ కూడా ఆడనే దాక్కున్నాడు. మచ్చ విద్యాడు పైన వేయండు, రామన్న కూడా పైనే ఉన్నాడు. ఇక తాజాగా ఏడున్నాడు తెలియదు కానీ మనమైతే సైడ్కున్నాం. మనకు అన్న క్లారిటీ కనిపిస్తుంది. అన్న చేద్దాం. అన్న ఫోన్ మాట్లాడుకుంటూ పోతుండు, నాకైతే కనబడ్డాడు. మళ్ళీ కిందికి వచ్చేదాకా మనకి ఏ టెన్షన్ అయితే ఉండదు. ఇటువంటి ప్లేస్లలో కూడా మనల్ని జాక్కునే ఛాన్స్ అయితే ఉన్నది. ఏడు జాక్కుర్రో ఏమో. కోట చిన్న పెద్దగా లేదు. కరీంనగర్ దగ్గర ఉన్న ఎలగందల ఫోర్ట్ ఏమో చాలా చిన్నగా ఉండే. దాంట్లో వెతికినా కానీ మన వాళ్ళు దొరికి ఆరామ్సే. బట్ ఇది అట్లా లేదు, మస్తు పెద్దగా ఉంది. నేనైతే ఇక రాగిన సో నేను ఎంత మీద ఉన్నా, ఇంకా మీది కావాలంటే కష్టం. ఈయనే జర ఊకుంటా, కూర్చొని 5 నిమిషాలు అయినాక మళ్ళీ పోతా. ఎంత పైనకి వచ్చినా అంటే దగ్గర ఇంకో ఒక 10-20 మెట్లు ఎక్కితే మొత్తం పైనకి ఎక్కినట్టే. ఇక సో అంతా పైన దాకా ఎక్కినా ఊరికి ఘోరంగా దమ్మొస్తుంది. ఇంకొకరు కనిపిస్తలేరు. బాబాయ్ వచ్చేసి మొత్తం పైన ఉన్నట. సో చూడాలి మొత్తం పైనకి ఎక్కి. అసలుకి ఏమనుకున్నా అంటే నేను ముంగనే కనబడకుండా ఉండి బాగా వచ్చేది ఇట్లా అన్నీ చూసుకుంటా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కానీ పైన దాకా ఎక్కేసిన మొత్తం పైనకి ఎక్కి చూద్దాం. ఇక ఇటు మొత్తం పైనకి ఎక్కుతున్నాయి. ఇప్పుడు బాబాయ్ ఏం సరి కనబడుతుండు. ఇగో గిల్ల ఏడుండి ఇగో బాబాయ్. మేము ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఇవన్నీ ఉండేదిలే. జింగిడిగా ఏదాక్కున్నారో ఏమో. కరెక్ట్ బంగ్లాలు ఉన్నాయి. ఆయన తిన జాక్కోయని పొక్కలే వాడరు. ఎక్కిన తవ్వు ఉంది. ఒక ప్లేస్కి ఆగిన, ఎండా ఘోరంగా కొడుతుంది. కూర్చుంటాం. తర్వాత బాబాయ్ ఫోన్ చేద్దాం ఏరున్నారు. బాబాయ్ అయితే ఫోను ఇస్పాన్ ఎత్తలేదు. ఏడున్నాడో ఏం తెలియదు. నేనైతే మీదికి పోతుంది. మంచిగా పోయి ఒక చెట్టు కింద పోయి కూర్చోవాలి. మనం అన్న వచ్చి సైడ్ పోతున్నాం. అన్నకి ఎదురుగా పోతున్నాం. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు నేనైతే ఒక దగ్గర నిలబడ్డా. ఇడికి మెట్లు బిట్లు అన్నీ కనబడుతున్నాయి. కానీ మన వాళ్ళు ఎవ్వరు ఉన్నారు, ఏడున్నారు, ఎవ్వరు తెలుస్తలేరు. విద్యాడు గాడు ఉన్నాడు. విద్యాడు ఇలా కనబడతలేదు కానీ వానికి నేను కనిపిస్తా. అన్న నా కిందనే ఉన్నాడట. నేను ఈడొకటి ఉన్నది, ఈడొకటి ఉన్నది. మనం దీనిపైన పోయి దాక్కుందామని అంటే దీనిపైనకి మెట్లు కనబడతలేవు మనకు. దీనిపైన పోయి నా దాక్కోవాలి. ఇక ఒకరికి అందరు ఫోన్ చేసుకుంటా నా లొకేషన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఎడికి ఫోన్ అనుకుంటే అడికి ఫోన్ ఇస్తారు. ఏడున్నా ఆడున్నా అని చెప్పేసి ఇంతవరకు ఒక్కటి దొరకదు. దగ్గర 10 నిమిషాలు అవుతుంది స్టార్ట్. కోతియాడి ఒగ్గిసొంటి పాటలో దొరతాడు. ఇక మొత్తం గబ్బిలాలంతా గబ్బు వాసన వస్తుంది. ఏ మూల నిలిచి పెడతారేమో కిందికి ఏం చేయాలి. మొత్తం మంచిగా క్లియర్ చూసుకుంటూ పోతున్నా. దొరకకపోవడం తెలియదు. ఇక ఐఎమ్ గివింగ్ మై బెస్ట్. ఇంతకుముందు పైన పోయి వేసిన, పైన పోయి కిందికి వచ్చేసరికి తాజ్గాడు వచ్చిండు. ఇక్కడికి వెళ్ళి మెల్లగా విజయవాడ నడుచుకుంటూ వస్తున్నా. ఇటు వచ్చిన మొత్తం దూరం వచ్చిన. ఇక ఎట్లున్నా చూడరు ఇదంతా. ఇక మెట్ల మీకు ఇంకా రాలే అంటే నాకు తెలిసి కిందనే ఉండొచ్చు. ఇక్కడ అందరం కలిసినాము. ఇగో ఈ తమ్ముడు అయితే వచ్చిండు, సబ్స్క్రైబర్ అట. హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడ? మాది గోల్ అమీర్పేట శ్రీనగర్ కాలనీ. సాయన్ వస్తాడు. ఇంకొచ్చేపు సాయన్ వస్తాడు. ఇటు దాకా సాయన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే సాయన్ పట్టుకొని ఉండు. ఇక సాయన్ వీడు ఎందుకు అయినామంటే ఇగో ఈంచర్ మీరు చూడవచ్చు. ఇగో ఇక్కడ ఒకటి కమాన్ లక్ ఉంది. ఈంచర్ మొత్తం కనబడుతుంది. ఇగో కింది నుంచి వచ్చేది, ఇగో మధ్యలో నుంచి వచ్చేది ఈంచర్ వచ్చేది. వీడి దాకా మొత్తం కనబడుతుంది. కింది నుంచి పైనకి వచ్చేవాడికి దమ్మ అయింది.
సో వాటర్ కూతలేవు, ఇక్కడ వాటర్ తాగుతున్నా. ఇంత ఐడియానా కావేమో. తాగేడియా. ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 15 minutes టైం అయింది. 15 minutes నాకు ఒక్కడు కూడా దొరకలేదు. అందరూ ఇక్కడ జాక్కుంటారా లేకుండా నన్ను చూసి తప్పించుకుంటారా తెలుస్తారు. దగ్గర తప్పించుకుంటే అది బిస్కెట్ అయినట్టే, వాళ్ళు ఎంత లెంకినా దొరకరు. ఉన్న దగ్గరనే స్టేబుల్గా ఉంటేనే దొరుకుతారు వాళ్ళు. 7:30 ఒక్కడు కూడా కనబడతలేదు నాకు. మీద ఉన్న వాళ్ళని జూమ్ చేసుకుని కూడా చూస్తాను ఐఫోన్లో, అయినా వాళ్ళు కాదు, కనబడతలేదు. నీళ్ళారా మీరు అసలు గట్లకే వచ్చారు? గట్లకే వచ్చారా? వీళ్ళు దిగే రూట్లో వచ్చారట, అందుకే దమ్ముదమ్ అవుతలేదు వీళ్ళకి. నేను చక్కగా ఇట్లా ఎత్తుగడ నుంచి వచ్చిన, అందుకే దమ్ముదమ్ అవుతుంది. ఇగో మచ్చ ఇంచర్ కనబడుతుండే, ఏడ కూర్చుండే అంటే ఇగో గీడ కూర్చుండే. అజ్జా అడిదిక్కు మాకు తెలియదు, ఇంకా బాగా ఎక్కడ వెళ్తుంది. ఇగో గీడ ఇగో అడిది కొవ్వలు పోతారు చూడొచ్చు. ఇగో ఓన్లీ గిట్ నుంచి గిట్ పోతారు, కానీ మచ్చ ఇంచర్ వేయండేమో ఇట్లకి పోయి ఇక్కడ కూర్చుండు. చాలా టైం అవుతుందని చెప్పేసి అన్నకైతే ఫోన్ చేసిన. ఏడునో బ్రో అంటే గది చెప్తారా అన్న, ఏ కాదు ఏడునో అని చెప్పేసాను. అంటే గోల్కొండ కోటలు అన్నాడు. కాదు మధ్యలో లేకపోతే మిడిల్నా పైన అని చెప్పేసాను. అంటే రాళ్ళ మీద ఉన్నాడట. నిజమే కదా మరి. ఈడికైనా కోట మీద చూడొచ్చు ఎంత క్లారిటీగా కనబడుతుందో. దీని మొత్తాన్ని నేను జూమ్ చేసినా కానీ ఒక్కడు కూడా కనబడతలేదంటే మన కళ్ళకి కనబడేటట్టు జాక్కోలేదు వాళ్ళు. ఎన్నో మొత్తం జోర్రీలు లోపలికి. కిషన్ వాటర్ వస్తారు కోతిగాడు మొత్తం, రామ్గాడు కోతిగాడు ఇద్దరు మొత్తం గబ్బిల వాసన. ఇది నాకు తెలిసి ఇగో ఈ తవ్వ కలిపి ఎగ్జిట్ కనుక్కుంటా. ఆడ ఒక ట్రాక్టర్ కూడా ఉన్నది, మీకు కనిపిస్తుంది కావచ్చు ట్రాక్టర్. మనం పైన పోదాం ఒకసారి, పైన పోయి చూద్దాం అన్నీ ఏడున్నాడు ఇంకా. తనే ఫోన్ చేద్దాం ఒకసారి. ఇగో ఇక్కడ చూసినట్టయితే ఇంక కనిపిస్తుండే ఒక వ్యక్తి మచ్చ. కూర వచ్చిండు మన కూర. ఎడికి అదే నేను అప్పటి నుంచి ఈయన ఉన్నా కానీ కనబడతలేదు. మచ్చ వచ్చేసి ఇక్కడ ఉన్నాడు. అన్న ఇవన్నా గిన్నె ఉన్నాడు ఇంత నేను ఫోన్ చేసినప్పుడు. కబ్బిలా ఏడి వచ్చిండా? ఏమి ఎట్ల మీద ఆడ మేము ఈయనే ఉన్నాము, బాగా వస్తే ఉరుకుదామని. ఇక కూర అడుగుతా పోయి కలిసిండు మంచ దగ్గర. ఇట్లా జూమ్ చేస్తున్నా కనబడతలేమో అని. కోతిగాడు ఉన్నాడు అయ్యన్నా లేడు. గ్రీన్ కలర్ చున్నీ వేసుకొని ఒక అమ్మాయి పోతుంది చూడు, పింక్ గ్రీన్ కలర్ చున్నీ అయితే పింక్ కలర్ డ్రెస్. గీ మెట్ల మీద ఉన్నాడట. కిట్ అయితే అంటుండు, మనకైతే తెలియదు. నాకైతే కనిపించాలి మరి అన్న. రైట్ ఫోన్ చేద్దాం అన్న కనిపించిండు. ఏ టెన్షన్ ఉండదు ఎందుకంటే పైకి పోతాడు కాబట్టి. అరే మీ వెనకకెళ్ళి అవుతుండ్రా అన్న, మీ వెనకకెళ్ళి అవుతుండ్రా సాయన. ఆయన మా ముందటికే పోతుండు, మీ ముంగడికి వెళ్ళిపోతుండా? పోయిండు ఆల్రెడీ. మెట్ల పైనకి ఎక్కిండు, నేను మచ్చ పక్క పొంటే ఉన్నాం. ఇటు పోతుండ్రా? మీదికి ఎత్తుండు పైనకి. ఇక మచ్చలు వేసిండు. నువ్వు ఏడున్నవే పైన కమాటకెళ్ళి చూడు, సందులకెళ్ళి ముగ్గురు ఒక దగ్గర ఉన్నాం మేము. ముగ్గురు ఒక దగ్గర. చేతులు ఆవట్టు ఒకసారి, చేతులు ఆవట్టు అన్న. వచ్చిండు గీడ వెళ్ళిండు. మొత్తం ఇంకా బిల్డింగ్ లెక్కలు ఉంటాయి గాడున్నారుగా. వీళ్ళేమో మొత్తం ఫోన్ మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు. బావనేమో వచ్చేసిండు. నేను వీడియో తీయాలి కానీ రామ్గాడు విజయ్ ఇద్దరు కనబడరు. పైన నన్ను చూసి దొరికిరు ఇద్దరు. మనం ఫోన్ చేసి రమ్మంట వస్తే ఫేరు, రాకుండా వాళ్ళిద్దరు అన్ఫేర్ అన్నట్టు. విద్య అయితే పైన గేడు నేను చూసినా ఏం చెప్తున్నాను సాయన. అక్కడ ఒక గుండె మీద కూర్చున్నాడు. ఇంత తాజ్గఢ్ కూడా ఇటే వచ్చినట్టు వచ్చాడు. కాకపోతే నేను ఏం చెప్తున్నా అంటే మెల్లగా ఇటుపోయి కింద కూర్చుంటుగా నిమ్మలంగా. మేమైతే కింద ఉన్నాం. అన్న మొత్తం మీదికి పోయినట. ఇగో వీళ్ళకి కనిపించినట. కనబడి వాళ్ళు ఏం చేశారంటే ముగ్గురే, వాళ్ళు అంతా ఒకటి దగ్గర ఉన్నారట ముగ్గురు. నేనైతే ఇరవై కూర్చున్నా ఈ పండ మీద. అన్న వస్తున్నట, ఇక దొరుకుతాం ఇక. ఒక షర్టు కింద కూర్చున్నా.
దొరికితే దొరుకుతాం. అప్పుడు పోయి కాడ మంది కాడ కూర్చున్నా, ఇంకా గుడి ఉన్నది ఒకటి, ఇక్కడ వచ్చి కూర్చున్న చెట్టు దొరికితే దొరుకుతాం. వాళ్ళు ఉడికిరు వచ్చిరని అన్న అయితే ఎవరన్నా దొరికితే గ్రూప్లో పెడతాన్నాడు ఫోటో, చూద్దాం ఎవరు దొరికారు. యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే వాళ్ళిద్దరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు, బయటకు వస్తలేరు. రామ్గాడు విజయగాడు ఇద్దరు దొరికారు. వీడికేం చూస్తే ఆల్మోస్ట్ సగానికి కనబడుతుంది. దాక్కున్న 6గురిలో 2 దొరికారు, 5గురిలో 2 దొరికారు, ఇంకా 3 ఉన్నారు. సార్నకైతే విద్యన్న రాంబాయి కనబడ్డాడు, నేను కనబడలేదు. సాంగ్ అయితే పోతుండు నుంచి. సాయన్ అయితే కనబడ్డారు. వీడు గీనే బండ మీద కూర్చున్నాడు. ఏమైందా సాటకరం చాక్కోలే వాళ్ళు ఎర్రా ఏమో మొత్తం 3. నువ్వు, రామ్గాడు, విజయగాడు. వాళ్ళు ఈయన కనబడ్డారు. నాకు ఇడికే ఉరికిరా, ఎంతమంది ఉరికిరా నువ్వు వేసి అప్పుడే కనబడ్డారు. మొత్తం పైనకి అయితే ఎక్కేసిన, మొత్తం దమ్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం కనబడుతుంది హైదరాబాద్, మొత్తం కనబడుతుంది. 360 degrees మొత్తం కనబడుతుంది హైదరాబాద్. ఏడ కనబడ్డాడు అంటే గిడ కనబడ్డాడు, ఇక్కడ కనబడితే ఉరికొచ్చినాయి ఇక పైనకి. ఈ మొత్తం పైన ఫుల్ ఎండ కొడుతుంది. ఇక నాకు ఎట్లా కనిపిస్తాడంటే ఇప్పుడు వచ్చేది ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు పక్క పొంటే తోవా ఇగో ఇట్లా మెట్లున్నాయి వ్యక్తులుగా, ఇంచ అయితే కనిపిస్తాడు. చెప్పినా ఇంతకుముందు కనబడితే ఉరికొచ్చినా అని, కనబడ్డావు రావాలని కూడా అంటుండు బావ. సో ఇప్పుడు ఇక కిందికి అయితే పోతున్నా. చెమటలు మీరు చూడవచ్చు, మొత్తం పొట్టు ఆడుతున్నాయి. ఇప్పుడు ఇప్పటిదాకా నీళ్ళు తాగినా కానీ నేను ఆడిపోయి మళ్ళీ నీళ్ళు తాగాలి. ఇక విజయగాడు దొరికింది కదా, ఫోన్ చేయగానే వస్తుండు. రామ్గాడు వస్తలేడు. నువ్వు వాడు ఇడికే ఉరికిరాలేదు కమ్మని కాడికి అని ఉరికిరిగా 2 దొరికారు. నువ్వు వాడు గానే కూర్చుని వాడు ఉన్నది పోతున్నావు మీదకి. వాడికి ఫోన్ చేసి రామ్గాడు ఫోన్ చేసి రమ్మని. ఇప్పటిదాకా అటు సైడ్ ఉన్నా, ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఇళ్ళకే దిగిరు, ఏముందా అని రూమ్కి వచ్చిన. భలే అనిపిస్తుంది ఇలాగే నడుతుంటే. రామన్న విద్య అయితే దొరికిరాట, చూద్దాం. రామన్న ఫోన్ చేస్తుండే ఇప్పుడే, దొరికిరాట వాళ్ళు. ఇంతకుముందు నాన్న ఫోన్ చేసి నాకు చెప్పిండు. హలో ఏడా అమ్ములు దొరికిరాటగా, అమ్ములు దొరికిరాటగా మీరు గ్రూప్లో పెట్టండి. మరి కిందికి పోయి కింద పార్క్ ఉంటుంది, ఆ పార్క్లో కూర్చోవాలి. పోయి అమ్ములు నేను దొరక అన్నా, నీకు దొరక. ఛాలెంజ్ స్టార్ట్ చేసి 1/2 అవర్ కంప్లీట్ అయింది. 1/2 అవర్లో 3 దొరికారు. సో ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసి కిట్ కానీ కొద్దిగా జ్వరం వల్ల ఉన్నది, కూరగాడు మొత్తం మీద దాకా ఎక్కలేడు. 2 కూడా కిందనే ఉన్నారు కావచ్చు. నేను మచ్చ వచ్చేసి కిందికి అయితే పోతున్నాం, ఏడికి పోతున్నాం అని అంటే మనది ఏడైతే గేమ్ స్టార్ట్ అయిందో 7 నుంచి అయితే కదిలినాము, ఆడికి పోతున్నాం మళ్ళీ. ఇప్పుడు మీరు అంతా చూడవచ్చు అంత ఎట్లా. నేను వచ్చేసి ఒక చిన్న సెట్ కింద ఉన్నా. చిన్న సెట్ కాంచాలి. సో అక్క కిందికి పోతే సెట్ ఒక 50 సెట్ ఉంటుంది, 50 సెట్ దగ్గర ఉండాలి. అన్ననేమో పైన కూతుండు. అన్నతోడి మనకు సంబంధం లేదు, అన్న ఏదేదో పెడుతుంది గ్రూప్లో. ఇంత చూపెట్టినా కదా పైన తొవ్వలు కనవడం అని. ఆడికి పోదామంటాడు, 2 మెట్లు తీసేసి, లేకుంటే దీనిపైన పోతుంది మొత్తం. మనం వీళ్ళిద్దరు అయితే ఈజీగా ఎట్లా అంటే ఎదురుంగురికి వచ్చినట్టు ఉరికొచ్చారు 2. బాబాయ్ గాడు ఒప్పుకుంటలేడు దొరికినా కానీ, విజయగాడు దొరికినవారు అనగానే వచ్చిండు అనంతరం వాడే, కానీ వాడు వస్తలేడు. వీళ్ళిద్దరు కనబడ్డారు. వాడే అంటాడు విజయగాడు బాబాయ్ గారు ఉడికినాడే అని వెనక ఆసుపత్రి ఫుల్ హ్యాండ్స్ చేసుకొని. ముగ్గురున్నారా? కావాలి నాకు. విజయ్ ఓ నేను ఒక దగ్గర ఉన్నా, నువ్వు ఏడున్నావు? నువ్వు దొరికినావు, నువ్వు అప్పుడే దొరికినావు. అప్పుడే కమాన్ కాడికని 2 ఉరికిరు, నువ్వు విజయగాడు. నువ్వే కనబడ్డావు నాకు ఇంకా క్లియర్గా. నువ్వు వెనుక మర్రి ఇట్లా స్లో మోషన్ ఉరికేది కూడా కనబడ్డావు నాకు. మన ఛాలెంజ్ చేయడం స్టార్ట్ అయిందో గడులే. నేను ఏడా ఛాలెంజ్ స్టార్ట్ కింది మొత్తం కిందికి పోయినట్టు ఇట్లా ఆనే ఉండమని. నేనైతే దొరికినా, మన వాళ్ళు కూడా దొరికిర్రు. విజయ్ దొరికిండు, తాజ్గాడు దొరికిండు, నేను దొరికినా. ఏడ మిస్టేక్ చేస్తామని అంటే కమాండ్లో తొంగి చూసాం కదా, అది చేసిన పెద్ద మిస్టేక్ అది. మన వాళ్ళు గిన్నె కిందనే ఉన్నారు, వాళ్ళ ముంగడికి వెళ్ళి పోయినట్ట అన్న దొరకవటలే.
చూద్దాం ఇక అడిగి పోయి కూర్చుంటే అయిపోతుంది ఇక. కిందికి పోయి ఆడ కూర్చుందాం ఇక, నో టెన్షన్. కిందికి వచ్చేదాకా ఏం కాదు ఇక. వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎంత మీద నన్ను ఎట్లనే గాడికి వేస్తారు ఇక మళ్ళీ కిందికి వచ్చేదాకా మనకు నో టెన్షన్ ఇక. కిందికి వచ్చినాక ఆడికేమంతా సెమ్ము దొరికిరా సమీర్ అప్పుడే జల్లి రర్రీ అంటాడు. హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయింది. టైం వచ్చేసి ఇప్పుడు కెమెరామెన్ కూడా వచ్చింది కదా, కనగానే పోతున్నాం. అది ఎటు అది చూద్దాం ఒకసారి వెనక జాగ్రత్త కావచ్చు. అబ్బా మీరు మనం ఓడిపోతే డైరెక్ట్ ఇంకా ఉండొచ్చు ఇక. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే రామన్ వచ్చేసి ఓ దగ్గర ఉన్నాడట కింద. దొరికినావా? జింగిడి వాళ్ళందరూ మీరు ముగ్గురు దొరికిరా? ఏడా ఫస్ట్ అర్ధ గంటనే ముగ్గురిని దొరకబట్టినట అన్న. మేము దొరుకుతామా దొరకమా అనేది తెలియదు ఇక. వాళ్ళు ఏడున్నారట అంటే ఏడ స్టార్ట్ అయిందో ఆడున్నారట వాళ్ళు. మేము కూడా కిందికి వద్దామని అనుకున్నాం. ఏమన్నా అనుకోని వాళ్ళు దొరకలేదు ఇంకా. దొరకలేదా వాళ్ళు? హలో, ఇంకా దొరకలేదా? మొత్తం 3 మెంబర్స్ కార్డ్. మరి మిగతా ఇద్దరు ఎట్లా? గదే మన గురించి. ఇద్దరం ఒకటి దగ్గర ఉన్నాం. కాకపోతే నీకు మాకు అడ్డం ఒకటి ఇట్లా కొండ లెక్కలు ఉన్నది. ఇంకెంత టైం ఉన్నది? ఇంకా 24 నిమిషాలు ఉంది. 24 నిమిషాల దాకా దొరకదు ఇక. చూద్దాం. చెప్పిండు కమాండ్లకే ముగ్గురు ఒకటే దగ్గర దొరికిరని చెప్పిండు ఇంతకుముందు. లొకేషన్ అట్లా చెప్పొద్దు. ఈ చీటింగ్ ఎవరికో ఈయన ఉన్నారు కావచ్చు, దొరుకురు కావచ్చు. లేదంటే ఫోన్ చేసి చెప్తారు ఈయన ఉరుకుర్రు అని. కాదు మళ్ళీ జాగాలంటే ఇంకో జాగా నేను చెప్పేది నేను. మరి ఏమైందనంటే రారా అని చెప్పిస్తానంటే నువ్వు దొరకబట్టిస్తావు అని చెప్పేసి ఫోన్ కడిస్తున్నాడు వాడు. ఇప్పుడు దొరికినా వస్తలేదు. అందరికంటే క్లియర్ గా నువ్వే కనబడ్డావు నాకు. తిరిగి ఇంతకుముందు వాళ్ళు దొరికినంటే నమ్మలే. వాళ్ళు దొరికిందని మేమేటా నమ్ముతున్నామంటే అన్న వచ్చేసి ఫోటోలు అయితే పెట్టిండు. ఇద్దరు దొరికిరు. మొత్తంగా అయితే ముగ్గురు దొరికిరు. ఇంకిద్దరం బ్యాలెన్స్ ఉన్నది. ఇంకా నాకు తెలిసి 20 నిమిషాలు టైం ఉండొచ్చు. ఇంకా 20 నిమిషాలు ఎట్లన్నా గడిచేసేయాలి. ఇంకా 20 నిమిషాలు టైం ఉంది. 20నా? ఫైనల్ అలా స్టార్ట్ చేసినాం రా. 1 బాగా అవుతుంది. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే పోతున్నాం. ఆడ పోయి ఆడనే కూర్చుంటాం. ఇక అన్న వచ్చి ఆడనే పరిచయం అవుతాడు. మెయిన్ ఎంట్రన్స్ అంటే ఏడనుకున్నావు? మన డోర్ ఉంటుంది చూడు, దర్వాజా. మెయిన్ దా ఒకసారి ఎటు పోయినా మరి ఫస్ట్ అటు పోవాలి ఇక. ఇద్దరు ఉన్నారు. తాజాగా ఎందుకు చెప్పినావురా? నేను మచ్చియో నేను పోదామని పోయేసరికి దొరికినాం. మచ్చా మొత్తానికి 5 దొరికారు. టైం ఎంత అవుతుంది అంటే 1:15 అయితే అవుతుంది. 12:30 స్టార్ట్ చేసినాం రా. 1:15 అవుతుంది. 15 మినిట్స్ టైం ఉన్న కాడికి అందరు దొరికారు. నేను ఏడి పోదాం అనుకున్నా తెలుసా? మెయిన్ దర్వాజా లేదా ఆడ ఊకుందాం అనుకున్నా. ఇప్పుడే దొరికినాం. మన గ్యాంగ్ ఇగో ముఠా దొరికారు. అందరం దొరికినాం.
సో మొత్తానికి మేము ఆడిన ఈ హైడ్ అండ్ సీక్లో ఫస్ట్ అవుట్ అయింది విజ్గాడు, సెకండ్ రామ్గాడు, థర్డ్ తాజ్గాడు, ఫోర్త్ మచ్చగాడు, ఫిఫ్త్ పనిగాడు. అందరు దొరికారు. ఇంత పెద్ద కోటలు నేను అసలు దొరుకుతాను అనుకోలేదు. ఒక్కడ కూడా దొరుకుతాను ప్లేసుల్లో ఇలా జాక్కోనికి ఇలా ప్లేసులు లేవు జాక్కోనికి. ఏం కథ అని తర్వాత వీడు చూసి వీడు కనవాలే నాకు. ఇది ఒకవేళ నేను గబ్బిలాల కాడ ఉన్నాడు కదా అని మీది పోతాడు కానీ చెప్పేసి నేను వాళ్ళ గీత తిరిగి గిదాని మీదకి వచ్చినాయి. నేను అందాక పోగానే డిసైడ్ అయినా కమాందాక మొత్తం నాకు ఇటు అక్కడ సైడ్ మెట్ల అక్కడ సైడ్ మెట్ల ఇక్కడ మెట్లను అనిపిస్తున్నావు ఎక్కుతున్నావు ఇట్లా. సో మొత్తానికి ఇది ఈరోజు వీడియో. దీంట్లో హైడ్ అండ్ సీక్ ఆడినాం. అందరు దొరికారు ఒకరికొకరు. సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో నేను కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.